చెప్పండమ్మా, ఈ రాత్రి వేళలో ఈ ధర్నాలు చేయాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది అసలు? ఇవాళే రేవంత్ రెడ్డి జేఎన్టీయూకి వెళ్ళి ఆయన చెప్పారు కదా, గ్రూప్ 2 ఇంకా గ్రూప్ 3 ఎగ్జామ్స్ లో పోస్టులు పెంచము అని ఓపెన్ గా క్లియర్ గా చెప్పేశారు. ఎగ్జామ్స్ ఇలాగే జరుగుతాయని కూడా చెప్పారు. దీనికన్నా ముందర ఎలక్షన్స్ కన్నా మన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందర రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఇదే లైబ్రరీకి వెళ్ళి ఆయన చెప్పారు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు కూడా పెంచుతాము, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేస్తోంది ఇదంతా కూడా మాట్లాడారు కదా. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తోంది, ఇంతకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినట్టుగానే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే పద్ధతిలో నడుస్తోంది. గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలి, గ్రూప్ 2 గ్రూప్ 3 రెండిట్లో పోస్టులు పెంచాలి, 2 ఎగ్జామ్స్ గ్రూప్ 1 ముందు కండక్ట్ చేయాలి, తర్వాత గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 తర్వాత డిఎస్సి ఇంకా గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి ఏదైతే క్లాష్ అవుతుందో ఇది క్లాష్ అవ్వకుండా 2 నెలల గ్యాప్ తో అయినా కనీసం డిసెంబర్లో కానీ నవంబర్లో కానీ అది చేయాలని మీరు అడుగుతున్నారు. కనీసం ఈ ధర్నాలు చేసే వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు, రాజకీయ శక్తులు నడిపిస్తున్న ఇదంతా కూడా కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు దానిపైన? నిజమైన మాట గురించి ఎవరు అడిగితే ఏముంది, రాజకీయ శక్తులు లేవు అన్నది వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే మాట్లాడారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు తెలుసు కదా, మీరు చూస్తున్నారు, మీరే మాట్లాడుతున్నారు కదా, రాజకీయ శక్తులు ఉన్నాయని ఎవరు చెప్తున్నారు? న్యాయం గురించి ఇక్కడ మాట్లాడితే ఏంటి ప్రాబ్లం, ఎవరు మాట్లాడితే ఏంటి ప్రాబ్లం? అది నిజమా కాదా? గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్ లో ముందు పోస్టులు తక్కువగా ఉన్నాయి, రాహుల్ గాంధీ వచ్చి ఎక్కువ చేస్తామని చెప్పారు, రేవంత్ రెడ్డి వాళ్ళు జేఎన్టీయూలో లేదు ఎక్కువ చేయట్లేదని చెప్పారు. ఇది పాయింట్ నిజమా కాదా? ఎవరు మాట్లాడుతున్నారు? దాంతో పని లేదు కదా, నిజం మాట్లాడుతున్నారా లేదా? ఇది కదా పాయింట్. ఇప్పుడు మీరు ఎన్ని అంటే ఈ యొక్క పోస్ట్ పోన్ చేయకపోతే ఇంకా నెక్స్ట్ కార్యాచరణ ఏముండబోతుంది? అదంతా ఇంకా ఏమీ అనుకోలేదు. ప్రస్తుతం అయితే ప్రొటెస్ట్, ఇక్కడ సిట్ ఇన్ ప్రొటెస్ట్, పీస్ఫుల్ ప్రొటెస్టే జరుగుతోంది ఇక్కడ. దాన్ని కూడా రేవంత్ రెడ్డి గత 2 గంటల్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆయన ఏం చెప్పారు అంటే, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుని రోడ్డు మీద అల్లరి చేస్తున్నారు, ఇదంతా మాట్లాడారు. ఇక్కడ ఉన్న వాళ్ళు న్యాయంగా గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్ గురించి వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, వాటి కోసం పట్టింపు ఉన్న వాళ్ళు, బాధ్యతతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ డ్రగ్స్ తీసుకొని వాళ్ళు ఇలా చేస్తున్నారు అనడంలో మీకు బాధ వేస్తలే? విద్యార్థిగా బాధ ఏముంది, పాలకులందరూ ఇలాగే మాట్లాడతారు, వాళ్ళ పని తప్పించుకోవడానికి వాళ్ళు ఏవైనా మాట్లాడతారు. బాధ కాదు, ఇక్కడ రావాల్సింది కోపం. కోపం వచ్చిన తర్వాత వాళ్ళు దాని గురించి ఫైట్ చేయాలి, అంతే తప్పించి బాధపడే ప్రయోజనం ఉండదు. ఇక్కడ వాళ్ళు పాలక వర్గం ఏ పార్టీ అయినా అక్రాస్ పొలిటికల్ పార్టీస్ అన్ని పార్టీలు ఎలక్షన్ లో విన్ అవ్వడానికి గురించి మాట్లాడుతున్నారు. అది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలు, లెఫ్ట్ పార్టీలు కూడా, సిపిఐ సిపిఎం ఇవన్నీ కూడా ఇవే మాట్లాడుతున్నాయి.